పూర్వం నందనపురం అనే ఒక గ్రామంలో రంగడు అనే రైతు ఉండేవాడు. అతనికి సునందుడు అనే కొడుకు ఉన్నాడు. సునందుడు మంచి ధైర్యశాలి, తెలివిగలవాడు. సునందుడు ప్రతిరోజు పాఠశాల ముగిసిన తర్వాత తండ్రికి పొలం పనులలో సహాయం చేస్తూ ఉండేవాడు. వారికి చాలా పశు సంపద ఉండేది. వాటిలో ఒక గొర్రె పొట్టేలంటే సునందుడికి అమితమైన ఇష్టం. రోజూ దానితోనే చాలా సమయం ఆడుకునేవాడు. ఒకరోజు రంగడు ఎప్పటిలాగే పొలం పనులు పూర్తి చేసుకుని శుభ్రంగా స్నానం చేయటానికి అతని పొలం పక్కనే ఉన్న వాగు దగ్గరికి బయలుదేరాడు. అతనికి ఒక ఆకర్షణీయమైన సీసా కనిపించింది. రంగడు దానిని తీసుకొని మూత తెరిచి చూశాడు. వెంటనే అతనికి భయంకరమైన నవ్వు వినిపించింది. పక్కలంతా చూసినా అతనికి ఎవ్వరూ కనిపించలేదు. కానీ నవ్వు మాత్రం భయంకరంగా ఉంది. అయ్ బాబోయ్, ఈ చుట్టుపక్కల ఏదో దెయ్యమో భూతమో ఉన్నట్టుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రంగడు తన చేతిలోని సీసాను కింద పడేసి ఇంటికి వెళ్ళాడు. వెంటనే ఆ సీసా పగిలిపోయింది. అందులో నుంచి ఒక ఒంటికన్ను రాక్షసుడు పెద్దగా నవ్వుతూ బయటికి వచ్చాడు. దూరంగా ఉన్న రంగణ్ణి చూసి ఈ రోజు ఎలాగైనా ఇతనిని మింగి తన ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు. కానీ ఇంతలో ఆ ఒంటికన్ను రాక్షసుడికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఇతడిని వెంటనే మింగేస్తే ఆ విషయం ఎలాగైనా ఊరందరికీ తెలిసిపోతుంది. మళ్ళీ ఊరు జనం ఎవ్వరూ ఇటువైపు రానే రారు. అది కాకపోతే ఎవరైనా మంత్రగాడిని తీసుకొచ్చి నన్ను మళ్ళీ సీసాలోనైనా బంధిస్తారు. కాబట్టి ఏదైనా ఉపాయం పన్ని ఈ ఊరిలో ఎలాగైనా సరే ప్రవేశించాలి. తర్వాత మెల్లగా అక్కడున్న పశువులను, కోళ్లను చక్కగా మింగేయొచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. దీనికి ఏదైనా సరైన మార్గం ఆలోచించాలి. ఒంటికన్ను రాక్షసుడు బాగా ఆలోచిస్తూ ముందుకు నడిచాడు. దారిలో అతనికి రంగడు పొలంలోని ఒక పెద్ద గుమ్మడికాయల పాదు కనిపించింది. వాటిలో ఒక పెద్ద గుమ్మడికాయ ఉంది. వెంటనే రాక్షసుడికి ఒక ఉపాయం తట్టింది. ఒక పని చేస్తే ఈ పెద్ద గుమ్మడికాయలో నేను దూరిపోతే ఎలాగూ రేపో మాపో దీనిని ఇంటికి తీసుకుపోతారు. తర్వాత చక్కగా నేను నా పని కానియొచ్చు. కాబట్టి ఈ పెద్ద గుమ్మడికాయలో దూరిపోతా. అదే సరైన మార్గం. మరునాడు ఉదయాన్నే రంగడు భయంగా తన పొలానికి వెళ్ళాడు. అమ్మో, ఎందుకైనా మంచిది. ఈ రోజు నుంచి ఇంటికి పొద్దుకోక ముందే బయలుదేరాలి. ఈ రోజు త్వరగా ఈ గుమ్మడికాయలన్నీ కోసి ఇంటికి తీసుకుని పోవాలి. రంగడు ఆ గుమ్మడికాయలను కోసి ఆ రోజు సాయంత్రం త్వరగా ఇంటికి చేరుకున్నాడు. ఆ గుమ్మడికాయలతో పాటుగా ఒంటికన్ను రాక్షసుడు కూడా తన ఉపాయం ఫలించినందుకు ఆనందంగా రంగడింటికి చేరుకున్నాడు. ఆ రోజు రాత్రి రంగడు, అతని భార్య మరియు సునందుడు అందరూ భోజనం చేసి నిద్రలోకి జారుకున్నారు. అదే అదనుగా ఆహా, ఓహో, నేను ఎంత తెలివైన వాడను. ఇతని ఇంటి దగ్గర ఎన్ని పశువులు, ఎన్ని కోళ్ళు. మెల్లగా వీటిని రోజు స్వాహా చేస్తా. ఈరోజు రాత్రికి
ఈ కోళ్ళు సంగతి చూస్తా. ఒంటికన్ను రాక్షసుడు నిద్రలేచాడు. మెల్లగా నడుచుకుంటూ కోళ్ల గూటి దగ్గరికి చేరుకున్నాడు. ఒక్కొక్క కోడిని అమాంతం మింగేశాడు. తరువాత ఏమీ తెలియని వాడిలా బుట్టలోకి దూరాడు. ఇంతలో తెల్లవారింది. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఎంత పని జరిగింది! నా కోళ్ళ గూటిలోని కోళ్ళని ఎవరో ఎత్తుకుపోయారు. ఈ పని చుట్టుపక్కల వాళ్ళు ఎవరో చేసుంటారు. మర్యాదగా ఎవరు చేశారో చెప్తారా లేదా? లేకపోతే జమీందార్ గారికి ఫిర్యాదు చేయమంటారా? అతని అరుపులను ఊరిలోని వారెవరూ పట్టించుకోకపోవటంతో రంగడు జమీందారు గారి వద్దకు వెళ్ళాడు. అయ్యా జమీందార్ గారు, జమీందార్ గారు, అయ్యా జమీందార్ గారు, జమీందార్ గారు. ఎవరది? ఓ రంగయ్య, నువ్వా? ఏమిటి? ఏమయ్యింది? ఎందుకా కంగారు? ఏం జరిగింది రంగయ్య? నాకు అన్యాయం జరిగింది ప్రభు, అన్యాయం జరిగింది. నేను ఎంతో కష్టపడి పెంచుకున్న నా కోళ్లను నిన్న రాత్రి ఎవరో దొంగిలించారు ప్రభు. నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఖచ్చితంగా ఈ పని నా చుట్టుపక్కల వాళ్ళెవరో చేసి ఉంటారు ప్రభు. అది సరే, వారిలో ఏ ఒక్కరిపైనో నీకు ఖచ్చితమైన అనుమానం ఉందా? ఉంటే నాకు చెప్పు, మేము వారిని పిలిపించి విచారిస్తాం. అలా ఏ ఒక్కరి మీదనో నాకు అనుమానం లేదు ప్రభు. పైగా నా చుట్టుపక్కల వాళ్ళంతా నాతో చాలా సఖ్యతగా ఉంటారు. నాకందరూ మంచివారిలాగానే కనిపిస్తారు ప్రభు. అదెలా సాధ్యం రంగయ్య? కాసేపు వారే నీ కోళ్లను అపహరించారంటావు, కాసేపు వారే మంచివారంటావు. ఇలా అయితే నేను మాత్రం ఏమి చేయగలను? సరే, నీవు అంతగా బాధపడుతున్నావు కాబట్టి ఒక పని చెయ్యి. ఏం చేయమంటారు ప్రభు? బహుశా ఆ కోళ్ళని ఏ కుక్కో నక్కో ఎత్తుకుపోయి ఉండొచ్చుగా. ఒకసారి వెళ్ళి సరిగా చూడు. అకారణంగా పొరుగు వారిని నిందించడం సరైన పని కాదు రంగయ్య. ఆ చుట్టుపక్కలంతా చూసే మీ దగ్గరకు వచ్చాను ప్రభు. సరే రంగయ్య, నీవు ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించు. నీకు ఎవరి మీదైనా అనుమానం అనిపిస్తే వెంటనే నాకు వచ్చి చెప్పు. నేను వారిని పిలిపించి విచారిస్తాను. సరే ప్రభు. రంగడు బాధపడుతూ తన పొలానికి వెళ్ళి సాయంత్రం త్వరగా ఇంటికి చేరుకున్నాడు. మధ్యరాత్రి అయ్యేసరికి ఒంటికన్ను రాక్షసుడు నిద్రలేచాడు. మెల్లగా రంగడి పశువుల శాల వద్దకు బయలుదేరాడు. ఈ రోజుకు ఈ పశువులను స్వాహా చేస్తా. రేపటికి ఈ రంగడి ఇంట్లో ఆ గొర్రె పొట్టేలు తప్ప ఇంకా ఏమీ మిగలవు. అయినా అది లోపల పిల్లవాడి దగ్గర నిద్రపోతుంది. దాని సంగతి తర్వాత చూద్దాం. ముందు వీటి సంగతి చూడాలి. ఆలస్యం చేస్తే తెల్లవారిపోతుంది. ఒంటికన్ను రాక్షసుడు పశువులన్నిటినీ తెల్లవారక ముందే మింగేశాడు. ఇంతలోనే తెల్లవారింది. రంగడు నిద్రలేవగానే పశువుల పాకలోని పశువులు కనిపించకపోవటంతో చాలా బాధపడుతూ జమీందారు గారి వద్దకు వెళ్ళాడు. అయ్యా జమీందార్ గారు, జమీందార్ గారు. ఏం రంగయ్య, మళ్ళీ ఏం జరిగింది? ఎందుకు అంత అలా విచారిస్తున్నావు? అయ్యా, నిన్న నా కోళ్ళని ఎవరో అపహరించారు. ఆ విషయం మీకు తెలిసిందే. ఇంకా ఆ దొంగతనం జరిగి ఒక్కరోజు కూడా కాలేదు. ఇంతలోనే నా పశువులను కూడా ఎవరో దొంగతనం చేశారు ప్రభు, దొంగతనం చేశారు. అయ్యా, ఎలాగైనా మీరే నాకు న్యాయం చేయాలి ప్రభు, మీరే నాకు న్యాయం చేయాలి. అవును రంగయ్య, నీకు చాలా అన్యాయం జరిగింది. ఎవరో నీ మీద కుట్ర పన్ని ఇదంతా చేస్తున్నట్లుంది. భయపడకు, నేను త్వరలోనే వారిని పట్టుకునేటట్లు చేసి నీ పశువులన్నీ నీ వద్దకు చేరేలా చేస్తాను. బహుశా మన ఊరిలోనే ఎవరైనా దొంగలు ప్రవేశించారేమోనని కూడా నాకు అనుమానంగా ఉంది. వెంటనే ఈ రోజు నుంచి గ్రామ రక్షణకు నీ ఇంటి చుట్టుపక్కల రహస్యంగా గమనించడానికి 2 కాపలా వాళ్ళను నియమిస్తాను. వారు ఖచ్చితంగా ఆ దొంగలను పట్టుకుంటారని నాకు నమ్మకం ఉంది. నీవు బాధపడకుండా ధైర్యంగా ఉండు. ఆ
రోజు రాత్రి రంగడి కుటుంబ సభ్యులంతా చాలా బాధతో ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలోకి జారుకున్నారు. అది గమనించిన ఒంటికన్ను రాక్షసుడు ఈసారి ఊరిలోని మిగిలిన పశువులని మింగుదామని నిర్ణయించుకున్నాడు. ఈరోజు ఎవరికంటా పడకుండా ఈ చుట్టుపక్కల ఉండే పశువులను లాగించేయాలి. అలా ఊరిలోకి బయలుదేరిన ఒంటికన్ను రాక్షసుడికి సమీపంలోని జమీందారు గారి గుర్రాలశాల కనిపించింది. ఆ రాక్షసుడు అటువైపు బయలుదేరాడు. ఆహా ఆహా, ఈరోజు ఈ గుర్రాలను ఎంచక్కా మింగేసి హాయిగా నిద్రపోతాను. మళ్ళీ రేపటి సంగతి తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికి సమయం ఏమాత్రం వృధా చేయకుండా ఈ పని కానియాలి. ఒంటికన్ను రాక్షసుడు జమీందారు గారి గుర్రాలను స్వాహా చేసి చక్కగా వచ్చి నిద్రపోయాడు. మరునాడు జమీందారు గారి గుర్రాలశాలలోని గుర్రాలు కనిపించడం లేదని, అలాగే రంగడి పశువులను కూడా ఎవరో అపహరించారని, ఊరిలోకి ఎవరో అగంతకులు ప్రవేశించారని ఊరంతా తెలిసింది. ప్రజలారా అంతా వినండి. దురదృష్టవశాత్తు మన ఊరిలోకి ఎవరో అగంతకులు ప్రవేశించారు. మన ఊరి ప్రజలంతా ముఖ్యంగా రాత్రి వేళలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించినట్లు కనిపిస్తే వెంటనే కాపలాదారులకు ఫిర్యాదు చేయండి. ఎవరైనా ఆ దొంగలను పట్టిస్తే వారికి తగిన బహుమానం ఇవ్వబడుతుంది. తరువాత రంగడు ఎప్పటిలాగే బాధపడుతూ తన పొలానికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్న సమయం అయింది. సునంద, నేను చెరువు దగ్గరికెళ్ళి త్రాగడానికి మంచినీళ్ళు తీసుకొస్తాను. నువ్వు ఈలోగా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మా, నువ్వు వెళ్ళి త్వరగా మంచినీళ్ళు తీసుకొనిరా. తర్వాత నేను నాన్న దగ్గరికి వెళతాను. తరువాత కొంతసేపటికి సునందుడు ఆ వీధి అరుగు మీదనే మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో ఆ చిన్న పాప పాకుతూ ఒంటికన్ను రాక్షసుడు దాక్కున్న పెద్ద గుమ్మడికాయ వద్దకు చేరుకుంది. అది గమనిస్తున్న రాక్షసుడు ఆ చిన్న పాపను మింగేద్దామని సిద్ధమయ్యాడు. అక్కడ దగ్గరలోని స్తంభానికి సునందుడి కూడా ఉండే గొర్రె పొట్టేలు కట్టేసి ఉంది. అది పెద్దగా అరవసాగింది. ఆ పొట్టేలు అరుపులకి సునందుడు నిద్రలేచాడు. అక్కడ చిన్న పాపను మింగడానికి పెద్దగా నోరు తెరిచి ఆ ఒంటికన్ను రాక్షసుడు గుమ్మడికాయలో ఉన్నాడు. అది చూసి చాలా భయపడిపోయాడు. వెంటనే తేరుకొని అక్కడున్న ఆ పొట్టేలు కట్లు విప్పేశాడు. అది ఒక్కసారిగా ఆ గుమ్మడికాయని తలతో బలంగా గుద్దింది. ఆ దెబ్బ సరిగ్గా ఒంటికన్ను రాక్షసుడి కంటిపై తగలడంతో రాక్షసుడు చనిపోయాడు. ఎందుకంటే అతని ప్రాణం అతని కంటిలోనే ఉంది. గుమ్మడికాయతో పాటు రాక్షసుడి పొట్ట కూడా పగిలిపోయింది. సునందుడి సమయస్ఫూర్తికి, ధైర్య సాహసాలకి మెచ్చుకొని అతనికి మంచి బహుమతి ఇచ్చారు.